ఆనయసేన మరణం విన్నా దైన్యేన జీవనం దేహింతే తవ సన్నిధ్యాం దేహి మే పరమేశ్వరం. ఈ శ్లోకం తాత్పర్యం, మీరు గుడిలోనికి వెళ్ళినప్పుడు దేవుని ముందు నిల్చొని మీ 2 చేతులను జోడించి కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి. దర్శనమై గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చొని కళ్ళు మూసుకొని అప్పుడు మళ్ళీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆయనను ఇలా అడగండి: ఆనయసేన మరణం, నాకు నొప్పి లేని బాధ లేని మరణాన్ని ప్రసాదించు. విన దైన్యేన జీవనం, నేను ఎవరి మీద ఆధారపడకుండా, నేను జీవితంలో ఎవరి ముందు తల వంచకుండా, ఎవరిని నొప్పించకుండా, నేను ఎవరి వద్ద చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు. దేహాంతే తవ సన్నిధ్యాం, మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు. దేహి మే పరమేశ్వరం, ఓ ప్రభు, నాకు ఈ క్రింద 3 వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్థిస్తున్నాను. అనుక్షణం నీ ప్రార్థనలోనే గడిపే విధముగా అనుగ్రహించు. నీ ప్రార్థనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకువెళ్ళు. ఎప్పుడు కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతలు కానీ ఇవ్వమని అడగను. కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సన్నిధ్యాన్ని అనుగ్రహించు. నాకు ఎప్పుడు కూడా నీవు సదా అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు. ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్ళినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్నీ కూడా మనం అడగకుండానే ఆయన ప్రసాదిస్తాడని మరవకండి. దీనినే దర్పణ దర్శనం అంటారు. మనసుని దర్పణంలో దర్శించి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దహారకాసాన ప్రతిష్ఠించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.